హలో గాయస్, మనకి రీసెంట్గా విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చాడు కదా. అయితే దీని గురించి మరి చాలా ఊహాగానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. దాని తర్వాత చాలా పుకార్లు కూడా వచ్చినాయి అసలు విరాట్ కోహ్లీ ఎందుకు రిటైర్మెంట్ ఇచ్చాడు అనే దాని గురించి. అయితే మరి రీసెంట్గా మరి ఇండియన్ ఎక్స్ప్రెస్ మరి ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాంట్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే, మనకి బీసీసీఐ వరల్డ్ టెస్ట్ మనకి రీసెంట్గా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఓడిపోయిన తర్వాత బీసీసీఐ మరి ఫ్యామిలీస్ గురించి ఒక రూల్ తీసుకొచ్చింది. మరి 45 డేస్ కంటే ఎక్కువ రోజులు కనుక మరి సిరీస్ జరిగితే సో దాంట్లో కేవలం 14 డేస్ మాత్రమే ఫ్యామిలీ ట్రావెల్ చేయాలని చెప్పేసి, దాని తర్వాత అంతకంటే తక్కువ సిరీస్ అయితే మరి కేవలం 1 వీక్ మాత్రమే మరి ఫ్యామిలీ వాళ్ళతో పాటు ఉండాలి అని చెప్పేసి ఒక రూల్ తీసుకొచ్చింది. సో మరి ఈ రూల్ కారణంగానే మరి విరాట్ కోహ్లీ మరి టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చాడు అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే మనకి ఇంగ్లాండ్ సిరీస్ చూసుకున్నా కూడా మరి 1 మంత్ పైనే ఉంది. సో మరి ఇంగ్లాండ్ సిరీస్కి కనుక మరి కోహ్లీ వెళ్ళాడు అంటే ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీని మిస్ అవ్వాల్సిందే. సో మరి దాంతోపాటు అతను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, ఏ క్రికెటర్కైనా లేదు అంటే నాకైనా సరే ఖచ్చితంగా మరి ఏదైనా సరే ఒక మ్యాచ్ సరిగ్గా ఆడకపోయినా లేదంటే ఏదైనా ఒక బాధ సంఘటన ఎదురైనా సరే ఖచ్చితంగా మనం మన ఫ్యామిలీతో కనుక పంచుకోగలిగితే, లేదు అంటే మన ఫ్యామిలీ పక్కన ఉంటే ఆటోమేటిక్గా ఆ బాధ నుంచి కూడా మనం బయటకు రావచ్చు. ఖచ్చితంగా మరి మనకి ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి నేను ఎప్పుడు కూడా ఫ్యామిలీతో గడపడానికి నేను ఇష్టపడతాను అని చెప్పేసి కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చాడు అంతకుముందు. సో దీన్ని బట్టి చూస్తుంటే మరి వాళ్ళ ఫ్యామిలీని మిస్ అవుతాడు అనే ఉద్దేశంతోనే మరి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చాడు అని చెప్పేసి కూడా మరి కొన్ని రిపోర్ట్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఏదైనా సరే మరి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని అయితే అనుకోవచ్చు. సో ఏదైనా సరే మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.